ఈరోజు కూడా మనము ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించినటువంటి క్లాసులు చెప్పుకుంటూ ఉన్నాము. దానిలో ఇప్పుడు దాకా మనము మెటలర్జీలోకి వచ్చినాము. మెటల్స్ గురించి ఏ విధంగా మెటీరియల్స్ తయారు చేస్తారు, పోలా ఫర్నేస్ ఏంది, బ్లాస్ట్ ఫర్నేస్ ఏంది, వాటి గురించి చూసినాం. తర్వాత నాన్ ఫెరస్ మెటల్స్ చూస్తున్నాము. నాన్ ఫెరస్ మెటల్స్లో కాపర్ వరకు చెప్పుకున్నాము. ఈరోజు కాపర్ తర్వాత లెడ్ వచ్చేసి మనకు lead is a very commonly used non-ferrous metal and has a variety of industrial applications. ఈ లెడ్ అనేది మనము చాలా విధాలుగా ఉపయోగిస్తాం అన్నమాట. కంపెనీలలో, ఇండస్ట్రీస్లలో ఎక్కువ బ్యాటరీకి సంబంధించి ఈ లెడ్ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇది మెయిన్గా నాన్ ఫెరస్ మెటల్స్లో చాలా ముఖ్యమైన పదార్థం అన్నమాట. ముఖ్యమైన మెటీరియల్ ఇది ఇండస్ట్రియల్ పర్పస్లలో ఎక్కువగా ఉపయోగపడేటువంటి నాన్ ఫెరస్ మెటల్. అంటే దీంట్లో ఫెరస్ ఏముండదు, అంటే ఐరన్ ఏముండదు, ఓన్లీ నాన్ ఫెరస్ అనమాట. ఇది లెడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఇట్స్ ఓర్ గెలినా. లెడ్ యొక్క ఓర్ వచ్చేసి మనకు గెలినా. ఓర్ అంటే తెలుసు కదా, ముడి ఖనిజము, అంటే భూమిలో దొరికేటువంటి ముడి ఖనిజము. దాన్ని గెలినా అని అంటారు. గెలినా అనేటువంటి ముడి పదార్థంలో నుంచి ఈ లెడ్ను తీస్తారనమాట. లెడ్ ఈస్ ఏ హెవీ మెటల్ దట్ ఈస్ సిల్వర్ ఇన్ కలర్ వెన్ మోల్టన్. లెడ్ అనేది చాలా బరువు కలిగినటువంటి పదార్థం. అన్నిటికంటే మెటల్స్లలో అన్నిటికంటే ఎక్కువ బరువు అయినటువంటి మెటీరియల్ ఏంటంటే లెడ్ అనమాట. చాలా బరువు ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ బరువు ఉండేది లెడ్. మెటల్స్ కానీ నాన్ ఫెరస్ మెటల్స్ కానీ ఫెరస్ మెటల్స్ కానీ ఏ మెటల్స్ తీసుకున్నా కూడా లెడ్ అనేది చాలా బరువు ఉంటుంది అనమాట. అన్నిటికంటే ఎక్కువ బరువు ఉండేది లెడ్ అనమాట. తర్వాత దీన్ని లెడ్ను కరిగించినప్పుడు దాని కలర్ వచ్చేసి సిల్వర్ కలర్. మామూలుగా వెండి ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఈ లెడ్ కూడా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ సాఫ్ట్ అండ్ మ్యాలబుల్ అండ్ హ్యాస్ గుడ్ రెసిస్టెన్స్ టు కరోజన్. ఇది మెత్తగా ఉండి సాగేటువంటి గుణం కూడా ఉంటుందన్నమాట. అంటే రకరకాల డిజైన్లకు దీళ్ళను తయారు చేసుకోవచ్చు. అంటే షేప్లలో, ఇప్పుడు స్క్వేర్ షేప్లో కానీ, రౌండ్ షేప్లో కానీ, పొడవటి రాడ్లలాగా, పొడవటి సన్నటి తీగల్లాగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. అట్లనే ఇది కరోజన్ అస్సలు పట్టదు, తుప్పు పట్టదు అనమాట. మంచి మెటీరియల్, తుప్పు పట్టకుండా ఉండడానికి మంచి మెటీరియల్. ఇట్ ఈస్ ఏ గుడ్ ఇన్సులేటర్ అగేన్స్ట్ న్యూక్లియర్ రేడియేషన్స్. ఇప్పుడు న్యూక్లియర్ రేడియేషన్స్ అంటే ఇప్పుడు మనకు రేడియేషన్ అనేది తెలుసు కదా, ఎక్స్రే కిరణాల ద్వారా రేడియేషన్ వచ్చి మన శరీరంలోని భాగాలు కొన్ని పాడైపోయి క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఇక్కడ యురేనియం ఫ్యాక్టరీ ఉంది. యురేనియం ఫ్యాక్టరీలో నుంచి యురేనియం ద్వారా భయంకరమైన రేడియేషన్ ఉంటుందన్నమాట. ఆ రేడియేషన్ను ఇన్సులేట్ చేయడానికి, అంటే దాన్ని నిర్మూలించడానికి, లేకపోతే దాన్ని అడ్డంగా పెట్టుకోవడానికి ఈ లెడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇన్సులేషన్ మెటీరియల్గా ఈ లెడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. లెడ్ ఈస్ రెసిస్టెంట్ టు మెనీ యాసిడ్స్ లైక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ లెడ్ అనేది ఈ యాసిడ్స్ ఏవి పడినా కూడా అవి బాగా తట్టుకోగలదు. ఈ యాసిడ్స్ పడినప్పుడు యాసిడ్స్ ప్రభావము ఈ లెడ్ మీద ఎలాంటి ప్రభావము చూపేది అనమాట. అందుకని చెప్పేసి ఈ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో, సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరైడ్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా 98% కాన్సన్ట్రేషన్ ఉంటాయి అనమాట. హైలీ పవర్ఫుల్. ఇది ఒక్క చుక్క మీద పడినా కూడా సర్రని బొబ్బెక్కిపోతుంది అనమాట, కాలిపోతుంది శరీరం. అట్లాంటి పవర్ఫుల్ యాసిడ్స్కి కూడా ఈ లెడ్ అనేది దెబ్బతినదనమాట, బాగా తట్టుకోగలుగుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ కార్ బ్యాటరీస్. అంటే కార్ బ్యాటరీలలో ఎక్కువ ఈ లెడ్ను ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. కార్ బ్యాటరీస్ అంటే అన్ని రకాల మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి బ్యాటరీలలో ఈ లెడ్ను ఉపయోగిస్తారనమాట. ఇన్ ది ప్రపోర్షన్ ఆఫ్ షోల్డర్స్ ఎక్సెట్రా. అట్లనే షోల్డర్స్, ఇట్లా షోల్డరింగ్ ఐరన్ వెల్డింగ్ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి షోల్డరింగ్ జాయింట్ చేసుకునేటువంటి, ఇది ఇక్కడ పుల్ల ఉంది కదా, సాఫ్ట్ షోల్డర్ అని అంటున్నారు. అట్లా షోల్డరింగ్ను కరిగించి జాయింట్ చేసుకోవడానికి ఈ లెడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అట్లనే ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ పెయింట్స్ తయారు చేయడానికి కూడా ఒక ప్రపోర్షన్గా ఇది కూడా ఒక పదార్థంలాగా ఈ లెడ్ను ఉపయోగిస్తారనమాట. తర్వాత లెడ్ అలాయ్స్. లెడ్ యొక్క అలాయ్స్ ఏంటంటే లెడ్లో కలిసేటువంటి పదార్థాలు. బాబిట్ మెటల్ అనేది ఇది కూడా వైట్ మెటలే. బాబిట్ మెటల్ ఈస్ అన్ అలాయ్ ఆఫ్ లెడ్, టిన్, కాపర్ అండ్ యాంటిమనీ. ఇట్ ఈస్ ఏ సాఫ్ట్ యాంటీ ఫ్రిక్షన్ అలాయ్, ఆఫన్ యూస్డ్ యాజ్ బేరింగ్స్.
ఈ బాబిట్ మెటల్ అనేది లెడ్లో కలిసినప్పుడు లెడ్తో కలుస్తుంది అనమాట. లెడ్తో కలచడానికి ఇంకా దీంట్లో ఈ బాబిట్ మెటల్ ఏమేమి ఉంటాయంటే, అంటే బాబిట్ మెటల్ సపరేట్ మెటల్ ఒకటే కాదు, దాంట్లో కొన్ని అలాయిస్ కలుస్తాయి అన్నమాట. దాంట్లో అలాయిస్ వచ్చేసి టిన్ను, తగరం, కాపర్, ఇప్పుడు చెప్పిన రాగి, అట్లనే యాంటిమనీ, ఇదొక అల్యూమినియం లాంటి మెటీరియల్. సో ఈ మూడు కలిసినటువంటి ఈ మూడు లెడ్ తోటి కలిస్తే అది బాబిట్ మెటల్ అవుతుంది అనమాట. బాబిట్ మెటల్ అది అలాయ్ అనమాట. బాబిట్ మెటల్ అనేది అలాయ్. ఇది ఎక్కువ బేరింగ్స్ కొరకు ఉపయోగిస్తారు. యాంటీ ఫ్రిక్షన్ అలాయ్. యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ తయారు చేసుకోవడానికి, అంటే మనకు తక్కువ స్పీడ్లలో ఎక్కువ లోడ్లు తీసుకోవడానికి, ఈజీగా మూమెంట్ రావడానికి, అంటే బేరింగ్ అంటే బాల్ బేరింగు, రోలర్ బేరింగ్ అట్లాంటి బేరింగ్ కాకుండా ప్లెయిన్ బేరింగ్స్ అనమాట. యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ అనమాట. అవి వాటిల్లో బాగా ఉపయోగిస్తారు. అండ్ అలాయ్ ఆఫ్ లెడ్ అండ్ టిన్ ఈస్ యూస్డ్ యాజ్ ఏ సాఫ్ట్ సోల్డర్. అట్లనే సాఫ్ట్ సోల్డర్ను తయారు చేసుకోవడానికి లెడ్ను, టిన్నును బాగా ఉపయోగిస్తారనమాట. లెడ్, టిన్ను ఈ రెండింటిని కూడా సాఫ్ట్ సోల్డర్ లాగా ఉపయోగించుకోవడానికి గుర్తుపెట్టుకోండి. ఇది సాఫ్ట్ సోల్డర్కు అలా ఏంది అని అంటే కన్నా లెడ్, టిన్ను సాఫ్ట్ సోల్డర్కు ఉపయోగపడేటువంటిది లెడ్, టిన్ అనమాట. ఇది లెడ్, టిన్ను కలిసినటువంటి సాఫ్ట్ సోల్డర్. సో ఇది మనకు లెడ్. తర్వాత వచ్చేసి జింక్. జింక్ ఈస్ ఏ కామన్లీ యూస్డ్ మెటల్ ఫర్ కోటింగ్ ఆన్ స్టీల్ టు ప్రివెంట్ కరోషన్. మామూలుగా మనకు జింక్ అంటే గాల్వనైజ్డ్ ఐరన్ అనేది షీట్లు కానీ, యాంగ్లర్లు కానీ, రకరకాల మెటీరియల్ ఉంటాయి అన్నమాట. జిఐ షీట్లు అంటాము, లేకపోతే జిఐ మెటీరియల్స్ అంటాము, జిఐ యాంగ్లర్స్ అంటాము. అంటే ఏంది, ఆ ఐరన్లలో ఎక్కువ ఈ జింకును కలపడం ద్వారా అది గ్యాల్వనైజ్డ్ కోటింగ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్స్ ఆర్ స్టీల్ బకెట్స్, గ్యాల్వనైజ్డ్ రూఫింగ్ సీట్స్ ఎక్సెట్రా. మనకు ఎగ్జాంపుల్ వచ్చి మన ఇళ్ళల్లో అల్యూమినియం బకెట్లు ఉంటాయి. అవి అల్యూమినియం కాదు, యాక్చువల్గా ఐరన్ బకెట్లు ఉంటాయి, ఇనుప బకెట్లు ఉంటాయి. దాంట్లో తెల్లగా పూత పూసినట్టుగా ఉంటుందన్నమాట. దానికి జింకు కోటింగ్ చేసి ఉంటారు అనమాట. సో దాన్ని గ్యాల్వనైజ్డ్ బకెట్స్ అని చెప్పేసి అంటారు. అట్లనే గ్యాల్వనైజ్డ్ రూఫింగ్ షీట్స్ అంటే మనకు పైన ఆస్బెస్టాస్ కాకుండా రేగు షీట్లు ఇంతకుముందు, ఇప్పుడంటే బ్లూ కలరు, రెడ్ కలర్, అట్లా రకరకాల కలర్లలో రూఫింగ్ షీట్లు వస్తున్నాయి. దాంట్లో కంటే ముందు తెల్ల షీట్లే వచ్చేటివి. దాంట్లోనే గ్యాల్వనైజ్డ్ రూఫింగ్ షీట్స్ అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు అవి కనపడడం లేదు, ఎక్కువ బ్లూ కలర్ షీట్లు, రెడ్ కలర్ షీట్లే కనపడుతూ ఉన్నాయి. సో తర్వాత జింక్ ఈజ్ ఆఫన్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఓర్ క్యాలమైన్ ఆర్ బ్లెండి. అంటే ఈ జింక్ యొక్క ముడి పదార్థం ఏంటంటే క్యాలమైన్ లేకపోతే బ్లెండ్ అనమాట. క్యాలమైన్ అనేది ఒక ఓర్ ఉంది, తర్వాత బ్లెండ్ అనేది ఇంకొక ఓర్ ఉంది. ఈ రెండు ఓర్లలో నుంచి జింకును తయారు చేస్తారనమాట. అంటే దీనిలను కరగబెట్టి దాన్ని ప్రాసెస్ చేసి జింకును తయారు చేస్తారు. ఇది క్యాలమైన్ లేకపోతే బ్లెండ్. ఇట్స్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ 420, 420 డిగ్రీల సెంటీగ్రేడ్లో జింక్ అనేది కరుగుతుంది. 420 అనేది బాగా గుర్తుపెట్టుకోండి. 420 అనేది ఒక విచిత్రమైన నెంబర్, ఫ్యాన్సీ నెంబర్. ఒక ఫ్యాన్సీ కాదు, ఇది ఒక అల్లరి నెంబర్. ఇది 420 అనేది అంటే మోసగాళ్ళకి ఇచ్చేటువంటి నెంబర్ ఇది 420 అని. సో అట్లా ఈ 420 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఈ జింక్ మెటీరియల్ను కరిగించుకోవచ్చు. ఇట్ ఈస్ బ్రిటిల్ అండ్ ఆఫ్ సాఫ్టన్స్ ఆన్ హీటింగ్. ఇది బాగా బ్రిటిల్గా ఉంటుంది అంటే పెలుసుగా ఉంటుంది, అట్లనే మెత్తగా కూడా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో కరోషన్ రెసిస్టెంట్. ఇది అసలు తుప్పు పట్టకుండా కాపాడుకోగలుగుతుంది. డ్యూ టు దిస్ రీజన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బ్యాటరీ కంటైనర్స్. బ్యాటరీ కంటైనర్స్ అంటే బ్యాటరీ బాక్సులను తయారు చేసుకోవడానికి ఈ జింకును ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. అండ్ ఈస్ కోటెడ్ ఆన్ రూఫింగ్ షీట్స్ ఎక్సెట్రా. అట్లనే రూఫింగ్ షీట్స్, మన జిఐ షీట్లు ఉంటాయి కదా, ఆ జిఐ షీట్లకంతా కూడా కోటింగ్ చేసుకోవడానికి ఈ జింకును ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. గ్యాల్వనైజ్డ్ ఐరన్ షీట్స్ ఆర్ కోటెడ్ విత్ జింక్. సో జిఐ షీట్లు అనేటివి జింకును కోటింగ్ చేయబడి ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకు టిన్ అంటే తగరం అన్నమాట తెలుగులో. టిన్ ఈజ్ ప్రొడ్యూస్ ఫ్రమ్ క్యాసిట్రైట్ ఆర్ టిన్ స్టోన్. టిన్ అనేది ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే అది టిన్ తయారు కావడానికి ఉపయోగపడేటువంటి మెటీరియల్ ఏంటంటే క్యాసిట్రైట్ లేకపోతే టిన్ స్టోన్ అని చెప్పేసి దొరుకుతుందన్నమాట. దానిలో నుంచి టిన్ను తయారు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది క్యాసిట్రైట్ ఆర్ టిన్ స్టోన్ అంటే టిన్ రాయి.
సో ఇట్ ఈస్ సిల్వరీ వైట్ ఇన్ అపియరెన్స్, అంటే ఇది మనకు వెండిలాగానే తెల్లగా కనబడుతూ ఉంటుంది. అండ్ ద మెల్టింగ్ పాయింట్ ఈజ్ 231 డిగ్రీ. ఇది చాలా తక్కువ టెంపరేచర్లో కరిగిపోతుంది, 231 డిగ్రీ సెంటీగ్రేడ్లోనే ఇది కరిగిపోతుంది. ఇట్ ఈస్ సాఫ్ట్ అండ్ హైలీ కరోజన్ రెసిస్టెంట్. ఇది చాలా మెత్తగా ఉంటుంది, అస్సలు తుప్పు పట్టనిది అనమాట. మెత్తగా ఉంటుంది, అయితే తుప్పు అస్సలు పట్టదనమాట. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ యాజ్ ఎ కోటింగ్ ఆన్ స్టీల్ షీట్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ కంటైనర్స్. ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ విత్ అదర్ మెటల్స్ టు ఫార్మ్ అలాయ్. అట్లనే ఈ టిన్ అనేది ఎక్కువగా ఏదైతే ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేయడానికి ఉపయోగిస్తారో అట్లాంటి వాటిల్లో ఈ టిన్ అనేదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. అంటే ప్యాకింగ్ ఫుడ్ ఐటమ్స్ను ప్యాకింగ్ చేసుకోవడానికి అవసరమయ్యేటువంటి కంటైనర్స్ కన్నిటికి కూడా, కంటైనర్స్ అంటే బాక్స్ లాంటివి, మన కిరీట్లు అంటారు కదా, అరటి పండ్లు మామిడి పండ్లు అయినా వేసుకోము, టమోటాలు అయినా వేసుకోము, కిరీట్లు, దాన్నే కంటైనర్ అంటారు. అట్లాంటి బాక్సులను కంటైనర్స్ అంటారు. లేకపోతే పెద్ద పెద్ద లారీల మీద షిప్పుల్లో వచ్చేటువంటి పెద్ద పెద్ద బంకర్స్ లాంటివి ఉంటాయి, వాటిని కూడా కంటైనర్స్ అంటారనమాట. అంటే ఏవైనా కానీ నిల్వ ఉంచుకొని పార్సల్ తీసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి వాటిలన్నింటినీ కూడా కంటైనర్స్ అంటారు. సో అట్లాంటి కంటైనర్స్ను తయారు చేసుకోవడానికి దీని యొక్క కోటింగ్ ఉపయోగిస్తారు. అట్లనే ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ విత్ అదర్ మెటల్స్ టు ఫార్మ్ అలాయ్స్. దీన్ని ఇంకా వేరే వేరే మెటీరియల్స్లంతా కూడా కలుపుకోవచ్చు, మిక్స్ చేసుకోవచ్చు. అట్లా మిక్స్ చేయడం వల్ల అది కూడా రకరకాల అలాయ్స్ లాగా తయారవుతుంది. ఎగ్జాంపుల్, టిన్ విత్ కాపర్ టు ఫార్మ్ బ్రాంజ్. ఇక్కడ టిన్నును కాపర్తో కలిపినప్పుడు అది బ్రాంజ్ అవుతుంది, అంటే ఇత్తడి కాదు, కంచు అవుతుంది. టిన్ను కాపర్తో కలిసినప్పుడు బ్రాంజ్ అవుతుంది. టిన్ విత్ లెడ్, టిన్ను లెడ్తో కలిసినప్పుడు సోల్డర్ అవుతుంది, సాఫ్ట్ సోల్డర్ అవుతుంది. టిన్ను కాపర్తో లెడ్తో కలిసినప్పుడు యాంటిమనీ అవుతుంది. టు ఫార్మ్ బాబిట్ మెటల్. ఇక్కడ మళ్ళా చూడండి, టిన్ విత్ కాపర్ టు ఫార్మ్ బ్రాంజ్ని తయారు చేసుకోవాలంటే టిన్లో కాపర్ కలపాలన్నమాట. అట్లనే టిన్నులో లెడ్ కలిపితే కానీ సోల్డర్ అవుతుంది. అట్లనే టిన్నుతో కాపరు, లెడ్, యాంటిమనీ ఈ మూడు కలిపితే కానీ అది బాబిట్ మెటల్ అవుతుంది. సో ఇందాక చూసినాం కదా బాబిట్ మెటల్. అట్లా బాబిట్ మెటల్ అనేది మనకి ఎక్కువగా బేరింగ్స్, యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటిది బాబిట్ మెటల్ అనమాట. తర్వాత మనకు వచ్చేసి అల్యూమినియం. అల్యూమినియం ఈజ్ ఏ నాన్ ఫెరస్ మెటల్ విచ్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బాక్సైట్. బాక్సైట్ అటువంటి ముడి ఖనిజంలో నుంచి ఈ అల్యూమినియంను తయారు చేస్తారనమాట, అంటే బయటికి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అల్యూమినియం ఈజ్ వైట్ ఈజ్ గ్రే ఇన్ కలర్. ఇది అల్యూమినియం అనేది తెల్లగా ఉంటుంది, లేకపోతే తెల్లగా ఉన్నటువంటి గ్రే కలర్లో కనపడుతూ ఉంటుంది అనమాట. ఇట్ హ్యాజ్ ఎ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ 660 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది కూడా కొంచెం ఎక్కువ టెంపరేచర్లోనే కరుగుతుంది, 660 డిగ్రీల టెంపరేచర్లో సెంటీగ్రేడ్లో కరుగుతుంది అనమాట. అల్యూమినియం హ్యాస్ హై ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీ. ఇది కరెంటును సప్లై చేయడానికి, అంటే పవర్ సప్లై చేసుకోవడానికి, హీట్ను సప్లై చేసుకోవడానికి మంచిగా ఉపయోగపడేటువంటి మెటీరియల్ అనమాట. అందుకే ఎక్కువ కరెంటు తీగలకు వాడుతూ ఉంటారు దీన్ని. ఇట్ ఈస్ సాఫ్ట్ అండ్ డక్టైల్. ఇది మెత్తగా ఉంటుంది, అట్లనే కొద్దిగా డక్టైల్ ప్రాపర్టీ కూడా ఉంటుందన్నమాట. అండ్ హ్యాస్ లో టెన్సైల్ స్ట్రెంగ్త్, అంటే ఎక్కువ బరువులను పట్టుకోవడానికి ఉపయోగపడదు అనమాట. టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉంటుంది. అల్యూమినియం ఈజ్ వెరీ వైడ్లీ యూస్డ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాబ్రికేషన్ వర్క్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ లైట్ వెయిట్. ఇది తేలిగ్గా ఉండడం వల్ల విమానాల యొక్క బాడీలను తయారు చేయడానికి ఈ అల్యూమినియంని ఎక్కువ ఉపయోగిస్తారు. అట్లనే ఫ్యాబ్రికేషన్స్, అంటే ఇళ్లలో కానీ, ఆఫీసులలో కానీ, లేకపోతే పెద్ద పెద్ద షోరూమ్లలో కానీ మంచి డెకరేషన్ల కొరకు ఫ్యాబ్రికేషన్ లాగా, అంటే డోర్లు కానీ, కిటికీలు కానీ, ఇంకా ఏమన్నా తాపాలు కానీ, లేకపోతే తాపల దగ్గర ఉన్నటువంటి పార్పెట్ వాల్స్ కానీ, లేకపోతే ఇంకా రకరకాల డిజైన్లన్నీ కూడా ఫ్యాబ్రికేషన్ చేసుకొని తయారు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది తెల్లగా ఉండి అపియరెన్స్ బాగా ఉంటుంది కాబట్టి. అట్లనే ఇట్స్ అప్లికేషన్ ఈస్ ఇన్ ద ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ ఈస్ ఆల్సో ఆన్ ద ఇంక్రీజెస్. అట్లనే ఈ అల్యూమినియం అనేది ఎలక్ట్రిక్ కంపెనీలలో, అంటే ఎలక్ట్రిక్ సప్లై చేయలలో ఎక్కువ అల్యూమినియంనే వాడుతూ ఉంటారు. ఇట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇన్ యూస్ ఇన్ హౌస్ హోల్డ్ హీటింగ్ అప్లయన్సెస్. ఇప్పుడు మన ఇళ్ళల్లో, ప్రతి ఇంట్లో కూడా ఈ అల్యూమినియం పాత్రలు అనేటివి చాలా ఉంటాయి. అల్యూమినియం అనేది మనం వంటలు వండుకోవడానికి ఉపయోగపడదు యాక్చువల్గా. అంటే అల్యూమినియం పాత్రలలో వంట వండుకోవడం తప్పు, అది ఆరోగ్యాన్ని చాలా పాడు చేస్తుంది. అయినా కూడా మనం ఎక్కువ అల్యూమినియం పాత్రలోనే అన్నం ఉడకబెట్టుకుంటున్నాం, పప్పు ఉడకబెట్టుకుంటున్నాం, అన్ని తిరగమాతలు వేసుకుంటున్నాం, అన్ని చపాతీలు చేసుకుంటున్నాం, అన్ని రకాల కూరలు అల్యూమినియం పాత్రలోనే ఎక్కువ వాడుతూ ఉన్నాం. నీళ్లు కాంచుకోవడం కూడా అల్యూమినియం పాత్రలతో నీళ్లు కాంచుకుంటాం. సో అల్యూమినియం అనేది పూర్తిగా మనము
అవాయిడ్ చేయగలిగితే మన వంట పాత్రలకు చాలా మంచిది. మట్టి కుండలు వాడుకున్నా మంచిదే కానీ ఆరోగ్యానికి. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే అల్యూమినియం అనేది మన వంట పాత్రలకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. దేర్ కాంపోజిషన్ అప్లికేషన్స్ ఆర్ గివన్ ఇన్ ద టేబుల్ దట్ ఫాలోస్. ఇక్కడ కింద ఒక టేబుల్ ఇచ్చినాడు. దాని ప్రకారము రకరకాల ఉపయోగాలకు రకరకాల నాన్ ఫెరస్ మెటల్స్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లా యాడ్ అయినప్పుడు వాటి పేర్లు ఏమొస్తాయి, అవి దేనిలోకి ఉపయోగపడతాయి అనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. సో కాంపోజిషన్ పర్సెంటేజ్, అల్యూమినియం అలాయ్స్ కాంపోజిషన్ యూసెస్. అల్యూమినియం యొక్క అలాయ్స్ ఏంటేంటివి, వాటిల్లో ఏమేమి కలిపి ఉంటారు కాంపోజిషను, వాటి యొక్క ఉపయోగాలు ఏంటేంటివి అనేది చూస్తాం. కాంపోజిషన్ పర్సెంటేజ్, ఓన్లీ ద పర్సెంటేజ్ ఆఫ్ అలాయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ షోన్, ది రిమైనింగ్ ఈజ్ అల్యూమినియం. ఇక్కడ అల్యూమినియంలో కలిసేటువంటి అలాయ్స్ మాత్రమే పర్సెంటేజ్లలో చూపించినారు, మిగతా భాగం అంతా కూడా అల్యూమినియమే ఉంటుంది అని అంటున్నాడు. సో ఇక్కడ కాపర్ వచ్చేసి 0.1% మిక్స్ అవుతుంది, అట్లనే సిలికాన్ వచ్చేసి 0.5% మిక్స్ అవుతుంది, అట్లనే ఐరన్ వచ్చేసి 0.7% మిక్స్ అవుతుంది, మ్యాంగనీస్ వచ్చేసి 0.1% మాత్రమే మిక్స్ అవుతుంది, ఇంకా అదర్ ఎలిమెంట్స్ ఏముండవు. దీని కేటగిరీ ఏంటంటే వ్రాట్ నాట్ హీట్ ట్రీటబుల్, అంటే ఇది వ్రాట్ ఐరన్ లాగా ఉపయోగపడుతుంది, అయితే హీట్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడదు. ఇది ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే అప్లికేషన్స్ వచ్చేసి ఫ్యాబ్రికేటెడ్ అసెంబుల్స్, అంటే ఏమైనా ఫ్యాబ్రికేషన్ చేసుకోవడానికి అసెంబ్లీస్ అంటే ఇప్పుడు మన పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో చూస్తే కనుక ఎక్కువ ఇనుమును ఉపయోగించి రకరకాల స్టాండ్లు కానీ ప్లాట్ఫారాలు కానీ రకరకాల మిషన్లను సపోర్ట్ చేసేటువంటి టేబుల్స్ కానీ ఇట్లా రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా ఫ్యాబ్రికేషన్ చేసి ఉంటారు అనమాట. అట్లాంటి ఫ్యాబ్రికేషన్లలో ఈ వ్రాట్ ఐరన్ ఎక్కువ ఉపయోగపడుతుంది. అట్లనే ఎలక్ట్రికల్ కండక్టర్స్ లాగా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్లనే ఫుడ్ అండ్ బెవరేజింగ్, ఎక్కువ తినే ఆహార పదార్థాల యొక్క కంపెనీలలో కానీ వాటి యొక్క అంటే కూలింగ్ వాటి యొక్క మిషనరీ లేకపోతే పైపులు కానీ లేకపోతే వాటి యొక్క కంటైనర్లు ఏమైనా ఉంటాయి కానీ వాటిల్లో అంతా కూడా ఇట్లాంటి అల్యూమినియంను ఉపయోగిస్తారు. అట్లనే ప్రాసెసింగ్ ప్లాంట్స్, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే జ్యూస్ ఫ్యాక్టరీస్, మ్యాంగో జ్యూస్ కానీ యాపిల్ జ్యూస్ కానీ ఇట్లా జ్యూస్ తయారు చేసేటువంటి కంపెనీలలో ఈ ఫ్యాబ్రికేటెడ్ ఈ వ్రాట్ అల్యూమినియం అనే దాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. హార్టికల్చరల్ డెకరేషన్స్ కూడా, అంటే ఇళ్ళల్లో మన డెకరేషన్స్ కూడా ఎక్కువగా ఇట్లాంటి అల్యూమినియాన్ని ఉపయోగిస్తారు అనమాట. అంటే ఫస్ట్ రకం మామూలుగా ఏదైతే మనం అల్యూమినియం అని చెప్పుకుంటున్నామో వాటిలో కాపర్ 0.1%, సిలికాన్ 0.5%, ఐరన్ 0.7%, మ్యాంగనీస్ 1% ఉంటుంది. ఇది రకరకాల ఉపయోగాలకు ఉపయోగపడుతూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి 0.15 కాపరు, తర్వాత సిలికాన్ వచ్చేసి 0.6, ఐరన్ వచ్చేసి 0.75, మ్యాంగనీస్ వచ్చేసి 1, అట్లనే మెగ్నీషియం 4.5 to 5.5% వరకు. తర్వాత అదర్ ఎలిమెంట్స్ లేకపోతే క్రోమియం ఇక్కడ ఇచ్చినాడు కరెక్ట్గా 0.5. ఇది కూడా వ్రాట్ ఐరన్కి సంబంధించినట్లుగానే ఉంటుంది. నాట్ హీట్ ట్రీటబుల్, ఇది కూడా హీట్ చేసుకోవడానికి అంటే హీట్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి పనికిరాదన్నమాట. హై స్ట్రెంగ్త్ షిప్ బిల్డింగ్, అంటే పెద్ద పెద్ద పడవలను ఎక్కువ బరువులు మోసేటువంటి పడవలను తయారు చేసుకోవడానికి పడవల్లో ఉన్నటువంటి భాగాలు కింద ప్లేట్లు కానీ ఫ్లోర్ ప్లేట్లు కానీ టాప్ ప్లేట్లు కానీ ఇవన్నీ కూడా పడవలకు ఉపయోగించేటువంటి షిప్పులకు ఉపయోగపడేటువంటి దానిలోకి ఉపయోగిస్తారు. అండ్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ గుడ్ కరోజన్ రెసిస్టెన్స్, అట్లనే ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ అంటే మనకు జనరల్గా మన ఇంజన్లు, ట్రాక్టర్ ఇంజన్లు, తర్వాత రకరకాల లారీ ఇంజన్లు, కార్ ఇంజన్లు, మోటార్ సైకిల్ ఇంజన్లు, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉపయోగపడేటువంటి అల్యూమినియం అనమాట. ఇది అసలు తుప్పు పట్టదు, గుడ్ కరోషన్ రెసిస్టెంట్, తుప్పు పట్టకుండా పనిచేస్తుంది అనమాట. తర్వాత కాపర్ 1.6%, సిలికాన్ 10%, తర్వాత ఈ రెండు మాత్రమే ఉంటాయి. అది క్యాస్ట్ నాట్ హీట్ ట్రీటబుల్, దీన్ని క్యాస్టింగ్ చేసుకోవచ్చు, అంటే పోత పోసుకోవచ్చు, అయితే హీట్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి పనికిరాదు. జనరల్ పర్పసెస్ అలా ఫర్ మ్యాడరేటర్లీ స్ట్రెస్డ్ ప్రాసెస్ డై క్యాస్టింగ్స్, అంటే జనరల్ పర్పస్లలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. అట్లనే క్యాస్టింగ్స్ తయారు చేసుకోవడానికి, అంటే పోత పోసి ఏవైనా ఆర్టికల్స్ తయారు చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత కేవలం సిలికాన్ మాత్రమే 10 to 13% ఉంటే కనుక అది దాన్ని వచ్చేసి క్యాస్టింగ్ చేసుకోవచ్చు,
అయితే నాట్ హీట్ ట్రీటబుల్, హీట్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి పనికిరాదు. క్యాస్టింగ్ మాత్రమే చేసుకోవచ్చు, అంటే పోత పోసుకోవచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూస్డ్ అలాయ్, ఇది ఎక్కువగా ఉపయోగపడేటువంటి అలాయ్, అల్యూమినియం అలాయ్. సూటబుల్ ఫర్ శాండ్, గ్రావిటీ అండ్ ప్రెషర్ డై క్యాస్టింగ్స్. అంటే డై క్యాస్టింగ్స్ చేసుకోవడానికి ఎక్కువగా ఈ అల్యూమినియం ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఆ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందంటే, సూటబుల్ ఫర్ శాండ్ అంటే ఇసుకలో తయారు చేసినటువంటి మూసలలో కరగబెట్టి పోసుకోవడానికి, అచ్చు పోసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లనే గ్రావిటీ అంటే మామూలుగా పారడం, ఒకవైపు పారిస్తూ మోల్డింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లనే ప్రెజర్, ఎక్కువ ప్రెజర్ ఇచ్చి, అంటే కొద్దిగా ఫోర్స్గా ప్రెజర్ ఇచ్చి క్యాస్టింగ్ చేసుకోవడానికి కూడా ఇది పనికొస్తుంది అన్నమాట. ఎక్సలెంట్ ఫౌండరీ క్యారెక్టరిస్టిక్స్, అంటే ఫౌండరీ అంటే అదే పోత పోసుకోవడానికి ఉపయోగపడేటువంటి దాన్ని ఫౌండరీ అంటారు అనమాట. ఏదైతే మన ఫిట్టర్ షెడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫిట్టర్ షెడ్లో మన సపరేట్గా షీట్ మెటల్ వర్క్, సపరేట్గా వెల్డింగ్ వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, లేత్ మిషన్ వర్క్. అట్లనే ఈ ఫౌండరీ అనే దాంట్లో కేవలం పోత పోసుకోవడానికి ఉపయోగించేటువంటి సెక్షన్ను ఫౌండరీ అని చెప్పేసి అంటారు అనమాట. తర్వాత యూజ్డ్ ఫర్ లార్జ్ మెరైన్, ఆటోమేటివ్ అండ్ జనరల్ ఇంజనీరింగ్ క్యాస్టింగ్స్. అట్లనే పెద్ద పెద్ద షిప్పుల యొక్క ఇంజన్లు తయారు చేసుకోవడానికి, అట్లనే లారీల యొక్క, బస్సుల యొక్క ఇంజన్లు తయారు చేసుకోవడానికి ఈ క్యాస్టింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత కాపర్ వచ్చేసి 4.2%, సిలికాన్ వచ్చేసి 0.7%, ఐరన్ వచ్చేసి 0.7%, మ్యాంగనీస్ వచ్చేసి 0.7%, మెగ్నీషియం వచ్చేసి 0.7%, 0.3 టైటానియం ఆప్షన్. ఇది టైటానియం వేసుకోవచ్చు లేకపోతే వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఇది కూడా వ్రాట్ ఐరన్కి సంబంధించినటువంటి అల్యూమినియమే. హీట్ ట్రీటబుల్ అంటే హీట్ ట్రీట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ట్రెడిషనల్ డ్యూరాలుమిన్ అంటే సాంప్రదాయకమైనటువంటి అల్యూమినియం డ్యూరాలుమిన్ అంటారు. జనరల్ మిషనింగ్ అలాయ్స్, మామూలుగా మిషనింగ్ అంటే ఏవైనా సపరేట్ భాగాలు ఏమైనా తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి మిషన్ పార్ట్స్ ఏమైనా తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి మెటీరియల్ ఇది. వైడ్లీ యూజ్డ్ ఫర్ స్ట్రెస్డ్ కాంపోనెంట్స్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్స్. అంటే బాగా ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ అనేది పైన బాగా ఒత్తిడికి, గాలి ఒత్తిడికి ఆపోజిట్గా పరిగెత్తేటువంటి శక్తి ఉన్నటువంటి ఏరోప్లేన్ అది. అంటే బయట నుంచి ఒత్తిడులు బాగా పడుతూ ఉంటాయి కదా, అంటే ఎయిర్ భయంకరమైన స్పీడ్తో పోతూ ఉన్నప్పుడు బయట నుంచి గాలి తగిలినప్పుడు దానికి ఒత్తిడి ఎక్కువ తగులుతూ ఉంటుంది, దాన్ని స్ట్రెస్ అంటారు అనమాట. స్ట్రెస్డ్ కాంపోనెంట్స్, అట్లా ఒత్తిడులకు గురయ్యేటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ ట్రెడిషనల్ డ్యూరాలుమిన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో డ్యూరాలుమిన్ యొక్క పర్సెంటేజ్లు ఇక్కడ చూస్తే కనుక మనకు కాపర్ 4.2, సిలికాన్ 0.7, ఐరన్ 0.7, మ్యాంగనీస్ 0.7, మెగ్నీషియం 0.7, టిటానియం 0.3% ఇట్లా. తర్వాత వచ్చేసి మనకు మిగతా ఇంకా 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇవి కూడా మనము నెక్స్ట్ క్లాస్ కాదు, ఇంకా వీటికి ముగిచ్చేస్తాం, అయిపోవచ్చింది. తర్వాత కాపర్ వచ్చేసి మనకు 1.5%, సిలికాన్ వచ్చేసి 1.8%, సిలికాన్ వచ్చేసి 0.25%, అట్లనే ఐరన్ వచ్చేసి 1%, ఐరన్ తర్వాత మ్యాంగనీసు, మెగ్నీషియం 10.5%, తర్వాత టైటానియం 0.15, నికెల్ 1.2. ఇది కూడా మనకు క్యాస్టింగ్ చేసుకోవడానికి పనికొస్తుంది. తర్వాత హీట్ ట్రీటబుల్, ఇది హీట్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి పనికొచ్చేటువంటి అలాయ్ అల్యూమినియం. సూటబుల్ ఫర్ శాండ్ అండ్ గ్రావిటీ, డై క్యాస్టింగ్, హై రిజిడిటీ విత్ మోడరేటెడ్ హై రిజిడిటీ విత్ మోడరేట్ స్ట్రెంగ్త్ అండ్ షాక్ రెసిస్టెన్స్. ఏ జనరల్ పర్పస్ అలాయ్, ఇది జనరల్ పర్పస్గా ఉపయోగపడేటువంటి అలాయ్. ఇది హై రిజిడిటీ విత్ మోడరేట్ స్ట్రెంగ్త్, అంటే ఎక్కువ బలాన్ని ఇవ్వగలిగినటువంటి సూటబుల్ మెటీరియల్. అట్లనే ఇది షాక్ రెసిస్టెంట్, అంటే కరెంట్ షాక్ కొట్టదనమాట. అట్లనే ఇది ఒక రకం ఉంది ఇక్కడ. 10.5% మెగ్నీషియం 10.5%, తర్వాత 0.2% టైటానియం.
ఇది కూడా క్యాస్టబుల్ అంటే పోత పోసుకోవచ్చు, హీట్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఏ స్ట్రాంగ్ డక్టైల్ అండ్ హైలీ కరోజన్ రెసిస్టెంట్. ఇది బాగా దృఢంగా గట్టిగా ఉంటుంది. డక్టైల్ అంటే సాగే గుణం ఉంటుంది. రెసిస్టెంట్ అలా యూస్డ్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇది కూడా ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్లో ఉపయోగపడుతుంది. అట్లనే షిప్పులు తయారు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. బోత్ లార్జ్ అండ్ స్మాల్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్లలో మెరైన్ అంటే షిప్పుల తయారు చేయాలి, చిన్నవి కానీ పెద్దవి కానీ తయారు చేసుకోవడానికి ఈ అల్యూమినియం బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకు నాన్ ఫెరస్ మెటల్స్ యొక్క క్లాసు. ఇది బాగా అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా చెప్పండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా రోజు ఒక క్లాస్ పెడుతూనే ఉన్నాను. ఆ క్లాసులన్నీ చూసుకొని మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. బాగా అర్థం చేసుకోండి. ఇవన్నీ మంచిగా బాగా ఉపయోగపడేటువంటివి. మీరు లైఫ్ లాంగ్ మంచి ఉద్యోగాలు రావాలంటే ఈ లెసన్లు బాగా విని మీరు కూడా 10 మందికి చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.